పిచ్చి పలు రకాలని, ఎవరి పిచ్చి వారికి ఆనందమని అంటూ ఉంటారు. కొన్నేళ్ల ముందు వరకు మనుషుల్లో ఈ పిచ్చి ఉన్నా ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అది పీక్స్కి చేరింది. ఈ సమయానికి అలా చేయటం, తర్వాత సరదాగా చేశామని లేదా అపార్థం చేసుకున్నారని చెబుతూ క్షమాపణలు చెప్పటం పరిపాటిగా మారింది. సామాన్యులు అనుకుంటే సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తులు కూడా ఈ తరహాలోనే ప్రవర్తించటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఓ ప్రముఖ మలయాళ నటి పెళ్ళై కుమారుడున్న తన బెస్ట్ ఫ్రెండ్కి ఆలయంలో తాళి కట్టి వివాహం చేసుకుంది. అంతేకాకుండా తాను కూడా సదరు ఫ్రెండ్తో తాళి కట్టించుకుంది. ఇక ఆ తర్వాత వారిద్దరూ ఆలయంలోనే ఒకరిని మరొకరు ముద్దులతో ముంచెత్తుకోవటం, హక్ చేసుకోవటం అబ్బో నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఈ తతంగం అంతా కూడా చిన్నపిల్లాడైన తన ఫ్రెండ్ కుమారుడి ముందే జరుగుతుంది. అది కూడా ఆలయంలో జరుగుతుంది అనే విషయాన్ని ఆ నటి కానీ ఆమె ఫ్రెండ్ కానీ పట్టించుకోలేదు. ఇదంతా ఒక ఎత్తైతే ఆమె తాళి కట్టినా కట్టించుకున్న ఫ్రెండ్ మగవారు కాదు, ఆడవారు కావటం అందరికీ షాక్ ఇస్తుంది. ఈ కార్యాన్ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ ప్రముఖ నటి ఎవరో కాదు, మలయాళ బ్యూటీ ప్రార్థనా కృష్ణ నాయర్. తన స్నేహితురాలు ఆన్సియాతో సాంప్రదాయ హిందూ వివాహ ఆచారాలతో పెళ్లి చేసుకుంది. మెడలో తాళి కట్టుకుంటూ దండలు మార్చుకున్నారు ఇద్దరు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వీడియో ఫుల్ వైరల్ అయ్యింది. దీంతో ఇది స్వలింగ వివాహంగా భావించి పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేశారు. పెళ్లి గురించి పక్కన పెడితే గుడిలో ముద్దులు హగ్గులు ఏంటని విమర్శలు చేశారు. ఓవైపు సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే చాలామంది పెళ్లి చేసుకుని కొత్త జీవితాలను ప్రారంభించారు. స్టార్ హీరోలు, కుర్ర హీరోయిన్స్ చాలామంది పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఈ తరుణంలో ఈ తరహా పని ఏంటని ఫుల్గా ట్రోల్ చేశారు. దీంతో ఈ విషయమై ప్రార్థన కాలరీతి ఇచ్చింది. ఆ వీడియో సరదాగా పోస్ట్ చేసిన వీడియో మాత్రమేనని, నిజమైన వివాహం కాదని వెల్లడించింది. అది కేవలం షూట్ మాత్రమేనని, ఇతర పరిశ్రమల నటీనటులు ఇన్స్టాగ్రామ్లో చేసిన ట్రెండ్ను ఫాలో అవుతూ అలా చేశామంటూ చెప్పుకొచ్చింది. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమెకు పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడని క్లారిటీ ఇచ్చింది.